నమస్తే కడప వార్త. చినుకొస్తే కునుకుండదు. కడప కార్పొరేషన్ పరిధిలోని శాటిలైట్ సిటీ రుద్రభారతిపేటలో ఉన్నటువంటి 500 కుటుంబాలకు వర్షం వస్తే ఆ రోజు వారు జాగారం చేయాల్సిందే. ఈ మధ్య కురిసిన చిన్న వర్షానికే వీధుల్లోకి నీళ్లొచ్చి ఇండ్లలోకి రావడంతో వీళ్ళు ఆ నీళ్లని తెల్లవారులు ఎత్తిపోసుకుంటూనే ఉన్నారు. ఎన్నో మార్లు నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోయిన నాదుడు లేడని వీరు వాపోతున్నారు. వీరి రోదన అరణ్య రోదనగా మారింది. వీధిలో మోకాల లోతు వరకు నీళ్లు నిలబడడం, ఇళ్లలోకి పాములు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మురుగునీరు బయటికెళ్లే మార్గం లేనందున కీటకాలు, దోమలు, పాములు ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి సిమెంట్ రోడ్డు వలన మురుగునీరు వర్షపు నీటితో కలిసిపోయి వీధుల్లోకి వస్తుండడంతో మురుగునీరు బయటికి వెళ్లడానికి రోడ్డు పగలగొడితే సచివాలయం సిబ్బంది కేసు పెడతామని బెదిరిస్తున్నారని వీరు తెలియజేస్తున్నారు. తాగునీటిలో మురుగునీరు కలుస్తున్నందు వలన అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. బడుగు బలహీన వర్గాల కాపురం ఉంటున్నటువంటి ఈ కాలనీకి సంబంధించినటువంటి అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకొని తమ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో సార్ చెప్పండి. ఈ భారతీయ రుద్రంపేట శాటిలైట్ సిటీకి సంబంధించి మొత్తం దాదాపు ఒక 7 నుంచి 8 వీధుల దాకా నీట మునిగిపోయినాయి. వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. డ్రైనేజ్ వాటర్ కూడా బయటికి వెళ్ళడం లేదు. మొత్తం అధికారులకి చాలా సార్లు చెప్పాం సార్, కానీ వాళ్ళు పట్టించుకోలేదు అంటున్నారు. దీనిపై మీ వివరణ ఏంటి సురేష్ గారు? ఆల్రెడీ మన అమ్యూనిటీ సెక్రటరీ గారు దాన్ని పరిశీలి చేస్తున్నారు సార్. ఒక కమిషనర్తో మాట్లాడి దీన్ని ఒక 2-3 డేస్లో రిజాల్వ్ చేసే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా సార్లు వాళ్ళు రిమైండ్ చేశారట కదా? అదే సార్, మన అమ్యూనిటీ సెక్రటరీ నోటీస్లో ఉంది. ఇది కొంచెం కమిషనర్ లెవెల్లో రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి కొంచెం టైం పడుతుంది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? అదే సార్ చెప్పున్నాం సార్, మనకు కొత్తగా వచ్చిన సార్ కమిషనర్ సార్ నందన్ సార్. క్లియర్ చేపిచ్చేస్తాం సార్ కంపల్సరీ. ఇప్పుడు మొత్తం పాములు కూడా వస్తున్నాయంటండి ఆ వీధుల్లోకి, ఇళ్లలోకి. మొత్తం దోమలతో, కీటకాలతో నరకం అనుభవిస్తున్నారు జనాలు. మీరు కనీసం పట్టించుకోకపోతే ఎట్లా? కనీసం వాటర్ని అక్కడ ఉన్న వాటర్ని కూడా తొలగించలేదట. లేదు సార్, సార్తో మాట్లాడి ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 రోజులు కంప్లీట్గా క్లియర్ చేపిచ్చేస్తాను తప్పనిసరిగా. అదే అదే చూడండి. అదే మళ్ళా మేము వాళ్ళు వచ్చి ఈరోజు మిమ్మల్ని రేపు కలుస్తారట. మున్సిపాలిటీల దగ్గర కూడా ధర్నా చేస్తామన్నారు వాళ్ళు. లేదు సార్, సార్తో మాట్లాడి ఖచ్చితంగా క్లియర్ చేపిస్తాం సార్, డెఫినెట్లీ షూర్. అలాగే, ఓకే, మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? మస్తాన్ బిన్నా. మస్తాన్ బిన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 7 ఏళ్ళు అయిందన్నా. 7 ఏళ్ళు అయిందా? అవును, ఇన్ని నీళ్లు నిలబడ్డాయి మీ ఇంటి ముందర, మీరు అధికారులకు చెప్పరా? చాలా మంది సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా చాలా సార్లు. ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేదు. చాలా మంది చిన్న బిడ్డకి మామూలుగా దోమలు ఉంటాయి, దోమలు అంటా ఉన్నా సిటీలు ఏముంటాయని అల్లేగాని ఈగలు సిటీలు. పిల్లని రొంచేపు కూడా వచ్చబెట్టుకోవడానికి లేదు. ఎప్పుడు ఫ్యాన్ లేదు, 1 నిమిషం ఉండడానికి లేదు. ఈగలు. కరెంట్ ఉందా? ఉందా? కరెంట్ వస్తా? కరెంట్ ఉంది. మామూలుగా నీళ్లు ఇన్ని నిలబడ్డాయి కదా ఈ వీధిలో, ఎట్లా పోతారు మీరు? దావలేదు, ఊరు పోనీకి లేదు మాకు. 1 నెల పాటు అక్కడ అది చూపించు. ఇదంతా నీళ్లే కదా? అవన్నీ నీళ్ళే. ఇవైతే ఊరు పోవు, ఎన్నాళ్ళైనా అట్టనే ఉంటాయి. ఈ పక్క నీళ్లే ఉన్నాయి, ఈ పక్క ఆడి వరకు ఉన్నాయి. మీరు అటు పోయేదానికి లేదు, ఇటు పోయడానికి లేదు. నీళ్ళలోనే అట్టనే ఈదుకుంటూ పోతుండాలి. ఆ సన్న వీళ్ళండి మాకు ఈ నీళ్లు పోయే అవకాశం చూడరిన్నా. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము కూడా, చాలా మందిని అడిగినాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు కన్నా పట్టించుకొని తానికి నీళ్ళు వచ్చాయన్నా. తాగి నీళ్ళలో ఇవన్నీ మురికి నీళ్ళు కలవ అట్టనే వచ్చాయి. ఏం చేస్తాం, పైపులు వేసుకుంటా వారినింటి వరకు ఆ నీళ్ళే. కిందనే కదా పాములు వస్తాయా? పాములు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. చిన్న పాములు కాదు, ఇంట్లోకి వచ్చాయి. పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. అవునా? ఈ నీళ్ళలో పాములే. ఎవరన్నా రావాలన్నా కాళ్ళకు చుట్టుకుంటాయని భయపడతారు. కాదమ్మా, మీరు ఆ రోడ్డు వేసినప్పుడు వాడు పైప్ లైన్ ఎందుకు పెట్టలా? ఏమో వాళ్ళు రోడ్ వేసేటోళ్ళు పెట్టాలి, మాకేం తెలుసున్నా. పోతాయి అనుకున్నాము. ఇదేమంతా అంతా ఎత్తులు ఎత్తారు అనుకున్నాము, వాళ్ళు లేపలే. అదొకటి రోడ్డు వేసేసి వెళ్ళిపోయినారు అంతే. ఇక్కడ రోడ్డు లేవు, ఏం లేవు. ఆడి వరకు కురవ రోడ్డు ఉంది, అంత వస్తే రోడ్లు లేవు. నీళ్ళన్నీ ఇట్లే 2-3 నెలలు నీళ్లు పోవు. ఎక్కడ పోవడానికి అవకాశమే లేదు. అధికారులు ఏమని కోరుకుంటున్నారు మీరు? మాకు రోడ్లు ఇచ్చే పరాలే, కాలువలు పెట్టి రోడ్లు వేయించి మాకు శుభ్రంగా ఉంటది. పిల్లలకు జ్వరాలు రాకోకుండా. నాదోడమైన వాళ్ళు నడసాలంటే ఏడ నడుస్తారన్నా? వయసు పిల్లలని అయితే ఆ నీళ్ళు ఎట్లా ఒకట్లు పోతారు. నాదోడమైన ఎట్లా పోతారు? ఎవరు పోతారు? పోలేకపోయి అట్టనే అన్నాం.
ఏమన్నా మీకు ఈ వాటర్ వచ్చింది కదా, ఎప్పటి నుంచి వచ్చింది ఇది? సార్ వర్షం పడినప్పటి నుంచి అన్ని ఇళ్ళలో. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారా? అవును, ఈ మీ ఇక్కడ ఎవరే కానీ మీకు పట్టించుకోలేదా ప్రభుత్వ అధికారులు? మీరు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారా? ఆ రోడ్డు చేసేటప్పుడు కూడా అట్లా పైపులు వేయండి సార్ అన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది, స్టాక్ ఉంటాయి సార్, ఇక్కడ స్టాక్ ఉంటాయి. రాత్రి మీకు ఇళ్లకి నీళ్లు వచ్చాయా? వచ్చినాయి సార్. మళ్ళీ ఏం చేస్తారు రాత్రి అంతా నీళ్లు బయట? అంటే మంచాల మీదనే కూర్చొని ఉన్నాం. అవునా? ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో? 6 మంది ఉన్నాం. 6 మంది రాత్రి నిద్రలేక అట్లే గడిపారా? మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా? ఇచ్చినట్టు సార్ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోండి, మీరే పోయి, మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరే పోయి చెప్పాలా వాళ్ళకి? చెప్పినాం, మా వరకు ఫోటోలు తీసుడు పంపించినాం, కార్పొరేషన్ ఆఫీస్ కూడా పంపించినాం. కార్పొరేషన్ కూడా ఇప్పుడు మీ కార్పొరేషన్ ఇక్కడ చెత్త బండ్లు వస్తాయా? వస్తాయి. చెత్త బండ్లకు వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ప్రాబ్లం ఉందని వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇది పాల్గొడదాం అని చెప్పినారు, కొద్దిగా గాడి తీసిపోతాయి అన్నారు. అది కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చూసి వెళ్ళిపోయినారు. అవునా? పోయిన సంవత్సరం. ఓకే, ఇప్పుడు కనీసం మీరందరూ ఒకసారి కన్సర్న్ ఎమ్మెల్యే గారికి ప్లస్ కమిషనర్ గారికి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి. కమలాపురం మీ కమలాపురం ఎమ్మెల్యే గారు వస్తారు కాబట్టి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకసారి ఇస్తే ఇప్పుడు మీకు ఎక్కడ ఎవరికి తెలియకపోతే ఎలా ఇట్లే ఉంటాయి, దీనివల్ల మీ అనేక రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే వాటర్ మీద నేను నడుస్తాను, ఇట్లే ఈ నెలలో నడుస్తున్నారా? నడుస్తాను. ఏం పేరు మా? మీ పేరు సుధా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 ఏళ్ళు అవుతాం. ఇప్పుడు ఈ నీళ్లు వచ్చి ఎన్ని రోజులు అయింది మీకు ఇక్కడ? మాకు 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, ఫుల్ వస్తుంది. ఇంట్లోకి నీళ్లు వచ్చినాయా? నిన్న నైట్ అంతా ఎత్తుకోవడం పారేయడం ఇదే పని అయిపోయింది మాకు. ఇంట్లోకి వచ్చినాయి. మీరు అధికారులకు చెప్పలేదా? ఎవరినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఇంకా చూసి నీళ్ళు ఎక్కువైపోయి 3 రోజుల నుంచి ఇదే కంటిన్యూగా నీళ్లు వస్తానే ఉన్నాయి ఇంట్లోకి. 3 రోజుల నుంచి నిన్న కొంచెం వర్షం పడిందని కొంచెం తగ్గింది. ఫుల్ వర్షం నిన్నైతే మాకైతే ఇంట్లోకి వరకు వచ్చినాయి. పాములు వస్తాయని మాకు భయం. పాములు కూడా? పిల్లలు ఉన్నారా? ఉండరు, తమ్ముళ్ళు ఉండరు, నేను మా నాన్న. ఎంతమంది ఉంటారు ఇక్కడ? మేము 4 ఉంటాం. 4 రాత్రి 4 నేను అస్సలు 10-12 దాకా నీళ్ళు ఎత్తి పోసుకొని సరిపోయింది మాకు. స్వర్ణలత సార్. స్వర్ణలత గారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ కాపురం? ఇక్కడ 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ అయిందా? మామూలుగా ఇంత చిన్న వర్షానికి నీళ్ళు నిలబడిపోయినాయి. ఆ రోడ్డు వేసినారు సార్, 2 ఏళ్ళు ఏమవుతుంది రోడ్డు వేసినా అంటే అట్లే స్టోరేజ్. అవును, ఈ రోడ్డు వేసి మీకు డ్రైనేజ్ కాలువలు మర్చిపోయారా? వేయలేదు సార్, డ్రైనేజ్ కాలువలు లేవు. నీళ్ళన్నీ ఈ స్టోరేజ్ అయ్యి ఇప్పుడు 4 నెలల ముందు వర్షాలు వస్తున్నాయి కదా సార్, ఎక్కువ రోగాలు పిల్లలకి, గుల్లలు వచ్చి ఇన్ఫెక్షన్లు వచ్చి పాముల నీళ్ళకి ఇట్లా నీళ్లు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీళ్లు కూడా ఇళ్ళకి వస్తున్నాయి సార్. ఇప్పుడు రాత్రి వచ్చాయా? రాత్రి వచ్చినాయి సార్, ఎక్కువ నిన్న మాత్రం వర్షం పడింది కాబట్టి ఎక్కువ వచ్చినాయి సార్. నైట్ అంతా నిద్ర లేకుండా సార్ అక్కడైతే ఇంకా ఎక్కువ ఎత్తేసుకున్నారు సార్, ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఇదేనే సార్. ఏదో అట్లా నీళ్ళు పోయి ఇల్లు కూడా పలగొట్టే. అవును, మీరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇట్లా కారం చేసినాం సార్, పెట్టినాము, వస్తారు ఒక ట్యాంక్ ఎత్తుకొని పోతున్నారు సార్, ఎత్తుకొని పోవడానికి ఏమో నీళ్ళేమో. కానీ ఒక ట్యాంక్ 2 ట్యాంకులు సార్, ఇంకా మొత్తం నీళ్ళని స్టోరేజ్ అట్లే ఉంటాయి. ఇంకా మా వల్ల కాదు మనీ వాళ్ళు పోతున్నారు సార్. అది సచివాలయంలో చర్చే వాళ్ళు అక్కడ చెప్పండి, మీరు ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు సార్. మళ్ళీ ఏది ఆలంకనపల్లి సచివాలయం సార్. ఆలంకనపల్లి సచివాలయం అక్కడ ఏవోకి చెప్పారా? వాళ్ళకు చెప్పినారు సార్, కంప్లైంట్ రాసి అందరు సంతకాలు కూడా పెట్టేసి ఇచ్చినారు, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు సార్. అదే ట్యాంక్ మటుకు పంపిస్తున్నారు నెలకు. తాగే నీళ్ళు కుళాయి నీళ్ళు వస్తాయి, ట్యాంకర్ వస్తుంది సార్, నీళ్ళు ఆట వస్తాయి. నీళ్ళు మటుకు ఇబ్బంది లేదు. మామూలుగా ఈ చెత్త తీసుకునే వాళ్ళు వస్తారా? వాళ్ళేం రారు సార్, మళ్ళీ అక్కడ శాటిలైట్ సిటీ ఏమైనా వస్తారు, ఇక్కడైతే చెత్త తీసుకుని వాళ్ళు ఎవరు రారు. మీరు దాదాపు ఇంట్లో పిల్లలు అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని సందుకు అట్లే ఉంది సార్. డ్రైనేజ్ కాలువలన్నా తీపించండి అంటే వాళ్ళు ఎవరు అనుకోవడం లేదు. రోడ్డు అన్నా బలగొట్టి పైప్ అట్లా తగ్గుకు వేయండి అంటే అట్లా కూడా రోడ్డు కూడా మేమన్నా సొంతంగా వేసుకుంటాం, రోడ్డు పలగొట్టి అంటే రోడ్డు కూడా పలగొట్టనివ్వడం లేదు. కేసు అవుతుంది మీకని ఆ సచివాలయం మేడం అంటుంది. మళ్ళీ ఏది సొల్యూషన్ దొరకడం లేదు సార్. మళ్ళీ మీ లేదమ్మా ఇక్కడ? మా ఇల్లు ఈ పక్కనే. మీ పేరేం పేరు? కుమారి. కుమారినా? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా ఇక్కడ? ఉండబట్టి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి మీకు ఇదే ప్రాబ్లమా? ఇదే ప్రాబ్లమే. రోడ్డు పడుకోక ముందన్న అయితే ఇటు నీళ్ళు అన్ని పోతాయి సార్ లాస్ట్ కి. ఇప్పుడు రోడ్డు పడిపోవడంతో ఈ నీళ్ళు నిలిచిపోయేసేసి జబ్బులు రావడము, పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేకుండా పోవడం, మాకు ఇంట్లోకి నీరు వస్తున్నాయి సార్. ఈ రోడ్డు పడినా కొంచెం పర్లేదు కానీ నీళ్ళు అయితే ఇప్పుడు నిలిచిపోయి గోడలు దెబ్బలు తినడము, దానికంటే ముందు పిల్లలకైతే ఆరోగ్యం బాగుండడం లేదు సార్. ఒకరిపోతే ఒక జ్వరాలు రావడము, వైరల్ ఫీవర్. అధికార దృష్టికి మీరు తీసుకెళ్ళాలి కదా? అంటే వచ్చినారు సార్, సచివాలయంలో వచ్చినారు, చూసుకున్నారు. ఒకసారి అక్కడికి వచ్చి నీళ్ళు కూడా తీయాలని ట్రై చేసినారు. మరి చాలా మంది మా ఇళ్ళలో వాళ్ళైతే రోడ్డు కూడా పగలగొట్టాలని చూసినాము. ఇంకా రోడ్డు అందుకు పగలగొడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నీళ్ళు అట్ట పోతాయనని.
మళ్ళీ ఆగిపోయినారు సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఈ లాస్ట్ నుంచి ఉంటాయి సార్ 500 ఇల్లు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కా. 500 ఉంటాయా? ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కి అయితే మొత్తం అయితే ఉంటాయి సార్ 500. 500 ఇళ్ళు ఉంటాయా? ఉంటాయి. 500 ఇళ్ళకి ఇదే ప్రాబ్లమేనా? ఇదే ప్రాబ్లమే సార్. కానీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవాలా? పట్టించుకోవడం అంటే మేమైతే ఒక 2 సార్లు అయితే చెప్పినాం సార్ ఇట్లా అని. సచివాలయం కూడా వచ్చినారు. ఇంకా వాళ్ళు ఇంకా అప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కాబట్టి ఇంకా స్టాప్ అయిపోయినారు వర్షాకాలం. ఇప్పుడు మళ్ళీ వానలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మేమైతే ఆల్రెడీ పిల్లల్ని స్కూల్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది కదా పిల్లలు. స్కూల్ గురించి సార్ రోడ్ కూడా పడింది కూడా అని. అయినా ఇప్పుడు స్కూల్ కి పోవాలని కొంచెం కష్టమే పిల్లలకి. ఇప్పుడు ఇప్పటికైతే ప్రాబ్లమే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.